నెల్లూరు రూరల్ కందుమూరు గ్రామంలో జనసేన పార్టీ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెప్పండి, ఈరోజు పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పతాక ఆవిష్కరణ ప్రాధాన్యత ఏంటి? అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని సాధించారు. తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపించాయి. 2019లో అధికారాన్ని ఏర్పరిచిన వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద విరుచుకుపడింది. ఆ రోజున సర్పంచ్ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్లో దేనిలో కూడా అభ్యర్థి నిలబడాలంటే కూడా కష్టపడే పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మాకు ఈ కందమూరు గ్రామం నుంచి ఇక్కడ ప్రసాదు, మస్తాను వీళ్ళ తల్లుల్ని ఇక్కడ నిలబెట్టారు. ఆ రోజు జనసేన పార్టీ తరఫున నిజంగా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎదురుగా ఒక మనిషి నిలబడి జెండా పట్టుకుంటేనే భయపించే పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి కొన్ని ఓట్లు ఏదో ఈరోజు తీసుకొచ్చారు. మొదటి నుంచి కూడా జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా మన గ్రామాలకి రోడ్లు కావాలి, అదేవిధంగా పేదలకు ఇల్లు అందాలి, నిత్య మౌలిక వసతులు రూపకల్పనలో ప్రభుత్వం సహాయం చేయాలనే విధంగా పోరాటం సాగుతుంది. జనసేన పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత, 100% విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా పతాక ఆవిష్కరణ కందమూరు గ్రామంలో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ రోజున కందమూరు గ్రామంకి గతంలో వచ్చినప్పుడు అయితే కేవలం 10 నుంచి 15 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఈరోజు దాదాపు 100 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆయన ఆశయాలైనటువంటి గ్రామ అభివృద్ధి ఫలాలు అందరికీ అందే విధంగా చూడాలనే దాన్ని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 18వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. 4వ దశ. ఇది ఒక యజ్ఞంలా సాగాలి. ప్రతి గ్రామంలో కూడా 100 నుంచి 200 మందిని వీటిలో భాగస్వామ్యం చేసి జనసేన పార్టీ బలం చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దానికి జనసేన మద్దతుదారులందరూ కూడా ఏకీభవించి వాలంటీర్లుగా ఎవరైనా నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు నాకు మన జనసేన పార్టీ కార్యాలయానికి కాల్ చేయాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించిన ప్రసాదు, మస్తాను, సురేష్ కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. రాబోయే జనసేన పార్టీ కార్యకలాపాల్లో మీకు ముఖ్య భూమికను కూడా ఉపయోగించాల్సిందిగా యువతనంతను కూడా ఆహ్వానిస్తున్నాను. ముందు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి సార్ జనసేన? నెల్లూరు రూరల్ యాక్చువల్ గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖ పంచాయతీ రాజ్. ఒక పెద్ద ఆయన చెప్పినట్టు మనిషి పుట్టుక నుంచి చావు వరకు కూడా, అంటే దాదాపుగా 90% ఆయన జీవన ప్రమాణాలను నిర్దేశించేది పంచాయతీ రాజ్. ఒక గ్రామంలో ఒక బిడ్డ పుట్టాలంటే దానికి కావాల్సిన హాస్పిటలైజేషన్, అదేవిధంగా మెడికేషన్, వీటిని కాడి నుంచి మనిషి చనిపోయిన తర్వాత ఫ్యూనరల్స్ కి అక్కడ సమాధులు అయితేమి, ఆ స్థలాలు కేటాయించే పరిస్థితులు అయితేమి, ఈ మధ్యలో జీవన విధానం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని కానీ, ఆయన ఉపాధి కానీ, మరొక విషయం కానీ, వాళ్ళు నివసించే మళ్ళా ఇల్లు విషయంలో కానీ అన్నిటిని కూడా పంచాయతీరాజ్ శాఖ నిర్దేశిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న విద్యార్థి, అది చిన్న పిల్లోళ్ళగా, పసిపిల్లోళ్ళగా ఈ శాఖ గురించి అబ్జర్వేషన్ చేసుకుంటున్నారు. పార్టీ వ్యక్తులను కూడా, పెద్దలను కూడా కలిసే పరిస్థితి అయితే లేదు. వీటి గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత పంచాయతీరాజ్ లో గ్రామ స్థాయిలో మనం పనిచేసి జనసేన పార్టీని బలపరచడం తర్వాత సంగతి అయితే ప్రజల జీవన ప్రమాణాలని పెంపొందించే విధంగా మాకు అందరూ సూచనలు ఇవ్వనున్నారు. ప్రతి ఒక్క బాధ్యతను కూడా జనసేన పార్టీ కార్యకర్త భుజాన వేసుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అయితే చెత్తని బంగారం చేసే కార్యక్రమం ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? అది చెత్త బంగారం చేసేదండి. ఆల్మోస్ట్ మాకు ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మాకు కూడా ఒక అవగాహన ఉంది. 2019-20 ప్రాంతంలో అధికారం మాది కాదు కాబట్టి చెత్త గురించి ఒక ఫైల్ ప్రిపేర్ చేసాం జనసేన నాయకులందరం కలిసి. ఈ చెత్త వ్యర్థ పదార్థాలు బయటపడేయడం వల్ల, వాటి వల్ల విషవాయువులు రావడం, రోగాలు పాల్గొనడం, డయేరియా ఇవన్నీ ప్రబలడం, ఇవన్నీ కూడా మేము చూసిన తర్వాత ఈ చెత్తని క్రమ పద్ధతిలో ఇప్పుడు మలేషియా
ఈ సింగపూర్ స్థాయిలో ఎక్కడ చెత్త కనపడదు. వీటిని ఏంటంటే ఒక చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేసి ప్లాస్టిక్ ఉత్పత్తి కేంద్రాల్లో ప్లాస్టిక్ తయారు చేయడం ఒక పద్ధతి అయితే, ఇంకోటి తడి చెత్తని కంపోస్ట్ చేసి ఎర్రపాములు అంటుకుంటుంది, వాటి ద్వారా ఎరువులు క్రియేట్ చేసి వ్యవసాయానికి ఇచ్చే విధంగా మరొక ప్రక్రియ జరుగుతుంది. అన్ని అట్టపెట్టెలు తయారైతే ఇవన్నీ కూడా నేను ఒక అవగాహన కలిగి ఉన్నాం. జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఒక అవగాహన కలిగి ఉన్నాం. మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో ఉన్నోళ్ళు ప్రకృతి పర్యావరణం గురించి, సమాజ శ్రేయస్సు గురించి ఐడియా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆ విషయాన్ని తీసుకోవడం మేము అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనిలో మేము అందరం బాధ్యతలు అవుతాం. దాదాపుగా నెల్లూరు రూరల్లో డంపింగ్ యార్డు దొంతాల దగ్గర 20 ఎకరాల స్థలంలో చెత్త నిరుపయోగంగా ఉంది. కాల్చిన ప్రతిసారి చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యంతో ఇబ్బంది పడడమే కాక ఆ వాటర్ కిందకి ఇంకిపోయి కాలుష్యమైన నీరు భూముల్లోకి ఇంకిపోయి బయటకు వస్తుంది. వీటిలన్నిటిని నివారించేందుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పరిశీలన అంతా తీసుకెళ్తాము. ఖచ్చితంగా కూడా డంపింగ్ యార్డుల దగ్గర రీసైకిల్ స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జన సైనికులు, జనసేన నాయకులు సపోర్ట్ ఉన్నా లేకపోయినా జన సైనికులు వారంతా వాళ్ళే జెండాలు మేము వేసుకుంటామన్నా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి తోడుగా గునుకుల కిషోర్ అన్న అక్కడక్కడ జెండా ఆవిష్కరణకి వాళ్ళకి తగ్గట్టుగా సాయం చేస్తూ వస్తున్నారు. అలాగే నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి 18 పంచాయతీలు, 26 కార్పొరేషన్ వార్డుల్లో కూడా జనసేన జెండా ఆవిష్కరణ జరిగేలాగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ ఊర్లో ఎలాంటి సమస్యలు? ఈ ఊర్లో ముఖ్యంగా వస్తే ఇప్పుడు మేము దారిని వస్తామని చూస్తామంటే అర్థమవుతుంది. ప్రధానంగా రోడ్లు, చాలా ముఖ్యంగా రోడ్లు వేసున్నా కూడా రోడ్ల మీద అంటే వాటర్ నిలబడిపోవడం, బర్రెలు ప్యాడ్ అదంతా రోడ్ల మీద ఉండడం వల్ల చాలా అసహ్యంగా ఉంది. వీటి వల్ల ఏమవుతుందంటే నైట్ టైం దోమల కాటుకి గురైనటువంటి వ్యక్తులు చాలా అనారోగ్యాలకు పాలవుతారు. వీటన్నిటిని అధిగమించాలనుకుంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో రోడ్లు, త్రాగునీరు ముఖ్యంగా చాలా మంచిది. ఈ రెండు కానీ చేయగలిగితే వీళ్ళంతా హ్యాపీగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మొదటి అడుగు వేస్తున్నాము. ఇక ముందు ఇంకేదన్నా మాకు తోచిన ఏదన్నా తీసుకోలేదండి, చేస్తాము. ఏదో మాకు తెలిసినంత మేము చేసుకుంటా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి బాటలో మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటే మాది కూడా అంతేనండి. ఎలాంటి సమస్యల్ని సార్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎటువంటి అయినా మన గ్రామం సంబంధించి ఎటువంటి అయినా మాకు అందుబాటులో ఉన్నట్టు ఏవైనా మేము తెలిసినట్టు మన కిషోర్ గారికి తీసుకెళ్తాం ముందు, తర్వాత ఆయన ద్వారా. ఈ రోజు పతాక ఆవిష్కరణ కూడా చేసుకున్నామండి. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చేయడం అనేది మాకు ముందుగా చాలా భయంగా ఉండింది, ఎట్లా చేయాలి ఏంది అనేది. ఇది స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మాకు ధైర్యం వచ్చింది. మొదటి అడుగు కాబట్టి మాట్లాడడం కూడా కొద్దిగా చేత కాదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మీరే. జై జనసేన, జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.